హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను అవిసెగింజల కారప్పొడిని ఎలా చేసుకోవాలి అనేది మీకు చేసి చూపించబోతున్నాను. అవిసె గింజలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి డైలీ డైట్లో మనం తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆల్రెడీ లడ్డూని ప్రిపేర్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు టేస్టీగా కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు అవిసె గింజలను తీసుకొని ఇవి చిటపటం అనేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి. వీటిని 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఇవి ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన వీటిలోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా కంప్లీట్గా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరొకసారి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 10 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసి ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు అనేది ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కంప్లీట్గా చల్లారేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవిసె గింజలు, పల్లీలు, ధనియాలు, జీలకర్రని ఇందులోకి యాడ్ చేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని కూడా ఫైన్గా పౌడర్ లాగా అయ్యే విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్టు, ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని ఈ విధంగా రెమ్మల కింద చేసుకొని పొట్టుతో సహా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని మరొకసారి మిక్సీ పట్టించుకోవాలి. జస్ట్ ఒక 20 or 30 సెకండ్స్ మిక్సీ పట్టించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది మన కారప్పొడి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని ఈ విధంగా సర్వ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 4-5 నెలల పాటు మనకి ఇది ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని మనం రైస్లోకి తినచ్చు, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టించేటప్పుడు కొంచెం కారప్పొడి అనేది వేడిగా అవుతుంది కదండి. ఆ వేడి అనేది కంప్లీట్గా పోయేంత వరకు ఇలా బౌల్లో వేసుకొని ఆ తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఈ అవిసె గింజలను ఏదో ఒక రూపంలో మన ఆహారంలో చేర్చుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, బ్రెస్ట్ క్యాన్సర్, షుగర్ లాంటి వ్యాధులు అనేవి రాకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే అండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. బై ద వే, స్మార్ట్ హోమ్మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.